నూతన సంవత్సరంలో ఆయన దయా కృపను బట్టి 5 రోజులు ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడడానికి మరొకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాము. సంఘ కాపరి గారికి హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఆయన కృపలో భద్రపరిచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నాకు మధ్యలో కనిపించారు. ఎందుకంటే సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నాను. ఈ సంవత్సరము మన సంఘము ఎలా అభివృద్ధి పరచబడాలి, సంఘము ఆత్మీయంగా ఎలా దేవునిలో ఎదగాలి అని కొన్ని విషయాలు నా మధ్యలో పెట్టాడు. నేను ధ్యానించుకున్నాను. ఎందుకంటే ఈ విషయాలు నా హృదయానికి నేను ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకో దేవుడు ఈ కొన్ని విషయాలు మీతో బయలుపరచమని నాకు పరిశుద్ధాత్ముడు నా మధ్యలో పెట్టిన మాటలు కొన్ని లేఖనానుసారంగా చూసుకున్నాం. చిన్న వాక్యం చదువుకొని దేవుని వాక్యం 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తల వచ్చినట్లయితే, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసు రాజా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవాయదేవో తండ్రి, నూతన సంవత్సరంలో అయ్యా నీ మందిరంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ ఆత్మచేత మా అందరినీ బలపరచండి. అయ్యా మాట్లాడే దేవుడు నీవు. అయ్యా అదిగో నిలబడి నీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. వట్టివాడు దేనికి పనికిరాని వాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ ఆత్మ బలమును పరిశుద్ధాత్మ అయ్యా కుమ్మరించి నాతో మా అందరితో మీరే మాట్లాడి అయ్యాదిగో తండ్రి మా హృదయానికి కావాల్సిన అయ్యాదిగో నీ మాటలతో నీ యొక్క ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆటంకపరిచే వాటిని నజరుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాది దేవుడు నీవు. ఏ ఆశతో వచ్చారు అయ్యా మా అందరి యొక్క ఆశలు మీరు తీర్చమని వేడుకుంటూ నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి పిల్లారా, మరి ఒకసారి చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. గమనించండి పిల్లారా, మానవ జీవితంలో అతి శ్రేష్టమైనది ఏంటంటే ఆత్మీయ ఎదుగుదలండి. ఎందుకంటే మన శరీరము ఎదగాలి అంటే, మన శరీరము బలపరచబడాలంటే గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితం కూడా ఎదుగుదల ఉండాలి అంటే కొన్ని అవసరం అండి. మన ఆత్మీయత కూడా ఆహారం ఎంతో అవసరం. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లున్న ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే చూసుకుందాం, అపోస్తల కార్యములు చదువుకుందాం. 7వ అధ్యాయం 42వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. గమనించండి, ఆదిమ సంఘము ఎదుగుదలకు మూల కారణాలు ఈ 4 మెట్టులు. ఈరోజు ఆత్మీయ ఎదుగుదలకు 4 మెట్టులు రాసుకోండి. ఆత్మీయ ఎదుగుదలకు 4 మెట్టులు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం, మన సంఘము ఇంకా బలపరచబడాలి అంటే, ఎందుకంటే ప్రార్థనకు వస్తున్న ప్రతి ఒక్కరూ, క్రీస్తు నందున్న ప్రతి ఒక్కరూ పాటించవలసినవి. ఆత్మీయంగా ఎదగాలి,
మన సంఘము ఇంకా దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఎదిగించబడాలి అంటే ఈ 4 మెట్టులు ఎంతో అవసరం అండి. ఎందుకంటే ఆదిమ సంఘము వీటిని 4 స్తంభాలుగా నిలబెట్టుకున్నారు. మొదటిది ఏంటండి? అపోస్తుల బోధ ఒకటి, రెండోది సావాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన. ఈ 4 విషయాలు ధ్యానించుకొని నేను ముగిస్తాను. ఎందుకంటే పరిచర్యలో ఉంటున్నాం, దేవుని పనిలో ముందుకు సాగుతున్నాం, దేవుని పని కోసము మనం వాడబడటానికి సిద్ధపడి ఉన్నాం. ఏదో ఆషామాషిగా వచ్చేసి దేవుని పనిలో చేసేసి వెళ్ళిపోదామని కాదండి. కొన్ని విషయాల్లో స్పష్టత మనకు ఎంతో అవసరం. ఆ స్పష్టత లేకుండా ముందుకు సాగకూడదండి. స్పష్టత కలిగి ముందుకు వెళ్ళాలి. ఆ సంఘము 4 స్తంభాలతో నిలబడింది అంటే, ఈ యొక్క 4 స్తంభాలతో నిలబడిందంటే దేవుని మహిమార్థమై మండుద్దండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆత్మని ఆర్పుకుడి. సంఘాన్ని ఆర్పేవారిగా మనం ఉండకూడదు, సంఘాన్ని మన్నించే వారిగా మనం ఉండాలి. అందుకని గమనిద్దామండి. మొదటిది అపోస్తలుల యొక్క బోధ. 2వ యోహాను చదువుతున్నాం, తీస్తాం. మొదటి వచనం, 2వ యోహాను మొదటి వచనం, 2వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ? అపోస్తలుల యొక్క బోధ. ఆ బోధయందు నిలిచి ఉండని వాడు ఏమండి? దేవుని అంగీకారం లేనివాడు. ఎందుకంటే ఈ దినాన క్రీస్తు బోధను చులకన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. గమనించండి పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బోధలు అనేకములుగా బయలుదేరాయి ఈ దినాన. బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది, అంత్య దినములో అబద్ధ బోధకులు బయలుదేరారంట. మనము స్టార్టింగ్లో లేము, మధ్యలో లేము, అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. ఈ దినాలు అనేక బోధలు బోధించబడుతున్నాయి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు ఏ బోధలో ఉన్నావు? నీవు మంచి బోధలో ఉన్నావా, లేకపోతే లోకమైన బోధలో ఉన్నావా, ఖచ్చితమైన బోధలో ఉన్నావా, లేకపోతే ఏ బోధలో ఉన్నావో దేవుని సంఘముగా బలపరుస్తున్న ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, గమనించాలి. ఎక్కడ గమనిస్తారు? దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా సేవకులు లేకపోతే ఎవరు చెప్తున్నా కానీ ఇది నిజమైన బోధ నీకు ఎట్లా అర్థమవుతుంది? గమనించండి పిల్లరా, ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, జీవ గ్రంథము మన చేతిలో ఆయన అనుగ్రహించాడు. గ్రంథంలాగే నిలబడింది తప్ప ఆ గ్రంథంలో ఉన్న జీవమును మాత్రం మనము స్వతంత్రించుకోలేకపోతున్నామండి. గమనించండి పిల్లరా, ఈ మాట మరలా చెప్తాను. జీవ గ్రంథమును చేతిలో పట్టుకొని మనం తిరుగుతున్నామే కానీ ఆ జీవ గ్రంథంలో ఉన్న జీవాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఆ జీవము మనలో లేదు కాబట్టి ఏ బోధలో మనం ఉన్నామో, ఖచ్చితమైన బోధ ఏదో మనము తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. అందుకనే సాతానుగాడు భ్రమపరిచే అనేక బోధలు తీసుకొచ్చాడండి. నా ప్రియమైన సంగమా, ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే వచ్చి ఒక వచనము చెప్పినా, లేకపోతే నీకు ఒక సలహా ఇచ్చినా, ఒక ప్రవచించినా కానీ, లేకపోతే ఒక దర్శనం చెప్పినా కానీ, అది వాక్యానుసారంగా ఉందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? అది వాక్యానుసారంగా అర్థవంతంగా ఉందా లేదా అని నీకు ఎలా అర్థమవుతుంది?
అందుకనే దైవిక బిడ్డలు గ్రహించవలసింది ఏంటంటే, ఎవరు సలహా ఇచ్చినా, ఎవరు బోధ చేస్తున్నా, ఎవరు ప్రవచించినా, ఎవరి యొక్క సలహా ఇచ్చినా కానీ అది దేవుని లేఖనానుసారంగా ఉందా లేదా అనేది గుర్తుపట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లుగా క్రైస్తవానికి మూలమైనది ఏమైనా ఉన్నది అంటే అది వాక్యమే. వాక్యమును దాటి నువ్వు వెళ్ళలేవండి. ఎందుకంటే నేను చెప్తాను, మనము 10వ తరగతి చదవాలంటే ఎన్ని పుస్తకాలు చదివామండి? 6 పుస్తకాలు చదివాం. ఇంటర్మీడియట్ చదవాలంటే కనీసం 12 పుస్తకాలు చదువుతాం. అందరు ఫోన్లు క్లోజ్ చేసి పెట్టండి, ఉన్నాయి చూడండి, వినండి. ఇంటర్మీడియట్ చదవాలంటే 12 పుస్తకాలు చదివచ్చిన 12 పుస్తకాలు చదివాం. అదే డిగ్రీ బీటెక్ చదవాలంటే కనీసం 21 పుస్తకాలు చదవాలి. ఈ దినాన ప్రార్థనలో చిన్నప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి పట్టబడిన విశ్వాసి ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న బాధ వస్తే, ఏదైనా ఇరుకు మార్గంలో కన్నీటి బాధ వస్తే, ఇంట్లో కష్టం వస్తే కృంగిపోయి ఒక్క పుస్తకాన్ని చదివిన దైవ సేవకుల దగ్గరికి వస్తున్నారండి. ఎందుకో నేను చెప్పనా? ఎందుకంటే ఈ పుస్తకంలో ప్రతి ప్రశ్నకు, ప్రతి ఒక్క సమాధానమును, ప్రతి ఒక్క పరిస్థితికి జవాబు ఎక్కడుందంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితికి జవాబు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉందండి. ఆ పరిశుద్ధ గ్రంథమును దైవ సేవకుడు తిన్నాడు, పొందుకున్నాడు, జీవాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఏదన్నా కృంగుదలో, ఇబ్బందో, కష్టం వస్తే వాళ్ళు నిలబడుతున్నారు తప్ప విశ్వాసం నిలబడలేకపోతున్నారు. అంత్య దినాలలో దేవుని వాక్యము దొరకదు అని సెలవిస్తుందండి. దేవుని వాక్యము ఏ కాడికి వినేవారిగా మనం ఉంటే దానిని మన హృదయంలో చేర్చుకొని దాచిపెట్టుకొని దాని యొక్క మార్గంలో నడిచేవారిగా ఎప్పుడు ఉంటామండి? ఆల్మోస్ట్ అంత్య దినాల్లో వచ్చేసాం. మనం చూస్తున్నాం యుద్ధాలు, అనేక భూకంపాలు, దేశం మీదకి దేశం వచ్చే విధంగా, కొట్లాడికి వచ్చే విధంగా ప్రభు యొక్క రాకడకు సూచన మనం గమనిస్తున్నాం. ఎక్కడైనా దేవుడి వాక్యంలో దేవుడు ఏ బోధలో ఉన్నా మనం గమనించుకుంటుంటే ఆడు భ్రమపరిచే స్థితిలో మనం ఉంటాం. ఆడు భ్రమలకు మనం పడిపోతున్నాం అంటే కారణం ఏంటంటే మనము ఏ బోధలో ఉన్నామో గమనించలేకపోతున్నాం. చదువుకుందాం ముందు. ఇంకా 2వ యోహాను 1:10, ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారి మీ ఇంటి చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలకు నీకు వందనములు చెప్పుచున్నాను. చాలండి. అదేవిధంగా కీర్తనలు 14:19-50. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలుగజేస్తుందని భక్తుడు పాడుకున్నాడు. వాక్యమే మనం బ్రతికిస్తుంది. పాడుకున్నా కదా, ఒక పాట పడుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ
వాక్యమును ధ్యానిస్తూ ఉంటే వాక్యానుసారంగా మనము ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఏది కావాలో మనతో మాట్లాడతాడు, సమాధానం ఇస్తాడు. నీ యొక్క బాధకు ఆయన బలమును చేరుస్తాడండి. ఎందుకంటే వాక్యం ఏమైనదండి? దేవుడై ఉన్నాడు. వాక్యము వెలుగై ఉన్నదండి. ఆ వాక్యమే సృష్టికర్త అయి ఉన్నదండి. అందుకనే ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ దినాన అందుకనే ఏ బోధలో ఉన్నామో మనము గమనించే వారిగా ఉండాలి. అపోస్తుల యొక్క సంఘము ఎలా దేవుని యొక్క ఉద్దేశంలోని దేవుని యొక్క ఆయన ప్రకటించడానికి ముందుకు సాగారంటే ఆయన నిజమైన బోధ ఏదో, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలేంటో ఆయన యొక్క బోధన నిలబడ్డారు కాబట్టి వాళ్ళు అనేక విధాలుగా వాడబడ్డారు. ఈ దినాన ఎందుకు అనేక బిడ్డలు అనేక విధాలుగా చెడిపోతున్నారు, లేకపోతే చెల్లా చెదురవుతున్నారంటే లోకంలో ఉన్న బోధ సంఘంలోకి వచ్చిందండి. లోకంలో ఉన్న బోధ సంఘంలోకి వచ్చింది కాబట్టి విశ్వాసి ఏది నిజమైన బోధ గమనించలేకపోతున్నాడు కాబట్టి చెల్లా చెదిరైపోతున్నాడు ఈయన. అందుకని మొట్టమొదటిగా ఏ బోధలో ఉన్నామో మనము గమనించాలి. నేను అనుకుంటాను నిజంగా ఎవరైనా వాక్యం చెప్పినా కానీ ఏదైనా మాట చెప్పినా కానీ నేను తక్కడ తీసుకుని వాక్యానుసారంగా ఉందా లేదని కనిపెట్టుకుని రాసుకుంటా. ఏదైనా డౌట్ వస్తే ఆగిపోతా, అక్కడే ప్రార్థన చేసుకుంటా. మనము ఖచ్చితంగా వాక్యానుసారంగా వెళుతున్నామా లేదా, కరెక్ట్ అయిన బోధన మనం వెళుతున్నామా లేదా అని మనము గమనించుకునే వారిగా ఉండాలి విశ్వాసులుగా. ఈ దినాన సంఘము ఆయన ఉద్దేశాలతో లేకపోతే సంఘము బలపడాలంటే ఖచ్చితమైన బోధలో ఉండాలి. అది క్రీస్తువైన బోధలో ఉండాలి. ఆ బోధలో నీవు ఉన్నావంటే నీ విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితము ఆయనకి మహిమకరంగా నిలబడుతుంది. నిన్ను ఆపేవాళ్ళు ఎవరుంటారు? ఆయన నామానికి ఎప్పుడు ఘనత తీసుకొచ్చే వారిగా ఉంటారు. నిన్ను బట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటాడు, ఎక్కడ బోధలో తేడా లేకపోతే. అందుకని విశ్వాసి దేవుని వాక్యము ధ్యానించే వారిగా ఉండాలి. నీ ముందున్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానించుకుంటూ వెళ్తావో ఆయన వాక్యము నిన్ను బలపరిచింది, ఆయన వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆయన వాక్యము నిన్ను కృంగులో నుండి లేవనెత్తిందండి. అందుకని ఏమండి, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఎవరైనా వచ్చి తన యొక్క ఉద్దేశాన్ని బట్టి లేకపోతే తన యొక్క స్థితిని బట్టి ఏదో ఆర్థిక ఇబ్బందిని బట్టి వచ్చి ఏదేదో చెప్పేసి వెళ్తే అన్ని నమ్ముతావా? వాక్యము నువ్వు తెలియకుండా ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా గుర్తుపడతావు? వాక్యము నీలో ఉంటేనే కదా. అందుకనే అనేక దైవ సేవకులు ప్రతిసారి చెప్పేదంటే వాక్యమును ధ్యానించు. వాక్యమును నీవు ఆయన ఇచ్చిన వాక్యమును అనేక సార్లు ఆయన పాదాలు పట్టుకుని గోచారు. నా హృదయంలో వాక్యం ఉండాలి ప్రభువా. వాక్యముతో నీ జీవితం నడిచి వాక్యముతోటి నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ ఆత్మీయ జీవితము నిన్ను బట్టి కాదండి, ఆయన నామము గణపరచబడింది. నీ యొక్క సాక్ష్యము అనేక కుటుంబాలకు ఆశీర్వాదంగా మార్చబడింది. ఇప్పుడు వాక్యం నీలో ఉంటే నిజమైన బోధన నువ్వు మార్చబడతావు. అందుకని అపోస్తలుల బోధ నీవు వింటున్నావా, లేకపోతే నీవు ఆత్మీయంగా ఎదగాలి అంటే అపోస్తలుల బోధ కిందకు నువ్వు రావాలి. అప్పుడే సంఘము బలపరచబడింది. ఎందుకంటే ఈ దినాన అనేక అబద్ధక బోధలు మందిరంలో లేకపోతే దేవుని యొక్క బైబిల్లో లేని కూడా తీసుకొచ్చి మందిరానికి చేర్చడం వల్ల ఎవరు బాధపడుతున్నారు తెలుసా? ఆయన కన్నీటికి బదులుగా రక్తాన్ని కారుస్తున్నారు. అందుకని మనం ఏ బోధలో ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. రెండోదిగా చూసుకుందామండి. రెండోది ఏంటి? అపోస్తల సహవాసం. మొదట మన సంఘము బలపడాలంటే ఏ బోధలో ఉండాలి? అపోస్తల యొక్క బోధలో ఉండాలి. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏ బోధలో ఉండాలి? అపోస్తల యొక్క బోధలో ఉండాలి. రెండోదిగా అపోస్తల యొక్క సహవాసం. ప్రియారా, ఈ దినాన సహవాసాలు ఎలా ఉన్నాయండి?
సావాసం అంటే ఫెలోషిప్ అని అంటారు. ఇంకొకటి అర్థం ఏంటంటే రెండు దగ్గరగా ఉండేది ఏంటంటే ఫ్రెండ్షిప్ అని కూడా అంటారు, స్నేహం. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈ లోకంలో దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు నీ స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహము ఎవరితో చేయడానికి ఇష్టపడుతున్నావు? నీ సావాసం ఎలా ఉందో మనం గుర్తుపట్టుకోవాలని. ఎందుకంటే మన స్నేహాలు ఎలా ఉన్నాయంటే డబ్బుతో ముడిపడుతున్నాయి తప్పితే ఆత్మీయంగా ముడిపట్టలేదు. ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు కానీ స్నేహము బలపడాలంటే ధనం కావాలి, ఫెలోషిప్ బలపడాలంటే ఆత్మీయత కావాలి. ఖచ్చితంగా ఇది నిజమే. ఎందుకంటే కీర్తన గ్రంథము 1:1 చెప్తారు. చదవండి. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమించి చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగును ఉండక గాలి చెదరగొట్టు కొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చాలండి. ఇక్కడ దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అంటే మంచి వారిని పడవేయడానికే ఉంటాయి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే యేసు యొక్క ప్రభు యొక్క రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన ఏం చేస్తాడంటే ఎవరితో మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నీవు నీ జీవితాన్ని కొనసాగించాలో ఆయన నీకు బోధిస్తూ ఉంటాడండి. ఎవరితో సావాసము? ఆయనతో చేసేవారిగా ఉండాలి. నీ సావాసము, నీ ఆత్మీయ జీవితము ముందుకు సాగాలి అంటే నీ ఫ్రెండ్షిప్, నీ సావాసము ఎవరితో ఉండాలంటే ఆయనతో ఉండేవారిగా ఉండాలి. చదువుకుందాం. 1 కొరింథీ 1:9. తన కుమారుని సావాసమునకు మనల్ని పిలిచాడంట. ఎవరితో అండి? ఎవరితో సావాసం చేయడానికి? ప్రభువైన యేసుక్రీస్తుతో సావాసం చేయడానికి దేవుడు మనందరినీ పిలిచాడండి. మొదట నీవు సావాసం ఎవరితో చేయాలి? దేవునితో చేస్తే ఖచ్చితంగా నీ జ్ఞానం అనేది దేవుని యొక్క జ్ఞానముగా మార్చబడుతుంది. ఎప్పుడైతే నీవు దుష్టులతో సావాసం చేసావనుకో నీ జీవితం ఎలా ఉంటుంది? నీ సాక్ష్య జీవితం ఎలా ఉంటుంది? నీ ఆత్మ జీవితం ఎలా ఉంటుంది? లోకంలోనే ఉంటుంది. దేవునితోటి సావాసం అంటే ఏదో ఇంకా అన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, లేకపోతే నీ స్నేహితులందరినీ విడిచిపెట్టి ఇంకా ప్రశాంతం అలా కూర్చోవడం కాదు. దేవునితో సావాసం అంటే ఏం లేదు, ఉదయాన్నే లెగిసి ఆయనతో మాట్లాడుకోవటం, ప్రతిరోజు వాక్యము చదవటం, ప్రతిరోజు ప్రార్థించటమే దేవునితో సావాసం. ఇంతకు మించింది నీ దగ్గర నుండి ఏమైనా అడుగుతున్నాడు ఆయన? ఇంతకు మించింది ఏమైనా ఉందండి? ఎప్పుడైతే దేవుడితో సావాసం చేయటం స్టార్ట్ చేస్తావో నీ ప్రవర్తన మార్చబడింది, నీ జీవితం మార్చబడింది, నీ జీవితం అనేక బిడ్డలకు ఆశీర్వాదంగా మార్చబడింది. దుష్టుడు నీ దగ్గరికి రావటానికే భయపడతాడు. వాడు నిన్ను చూసి భయపడతాడండి. ఎందుకంటే నీవు ఎవరి చెత్తలో ఉన్నావు, ఎవరి రెక్కల చాటున ఉన్నావు, ఎవరి సావాసంలో ఉన్నావు? ఆయన సావాసంలో ఉన్నావు కాబట్టి ఆయన నీ దగ్గరికి రాలేడు. అందుకని యోబు గ్రంథం 22:21 నీవు ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సావాసం అండి? నీకు ఎప్పుడైనా లోకంలో ఉన్న బిడ్డలతోటి సావాసం చేస్తే సమాధానం దొరికిందా? ఎంజాయ్మెంట్ దొరికింది కానీ, లోకమైన ఎంజాయ్మెంట్ దొరికింది కానీ సమాధానము ఎక్కడ దొరికిందంటే ఆయన వద్ద మాత్రమే సమాధానం దొరికింది. నీ ప్రతి ప్రశ్నకు, నీ జీవితానికి ఏదైతే సమాధానం లేదని బాధపడుతున్నావో ప్రతి సమాధానం ఎక్కడ దొరికిందంటే ఆయన సావాసంలో దొరికిందండి. ఏదో ఆశామేసి వచ్చి ప్రార్థన చేసుకొని ఏదో గడపాల కదా వచ్చేసి వెళితే నీకు సమాధానం దొరకదు. నీకు సమాధానం దొరకాలంటే నువ్వు కూర్చొని సావాసం చేయాలి ఆయనతోటి.
ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనతోటి మాట్లాడటము, ప్రార్థించటము, వాక్యము ధ్యానించటము, ఆయనలో నువ్వు నిలబడటము నేర్చుకుంటావో, ఆయనతో సావాసం కలిగి నేర్చుకుంటావో, నీ జీవితానికి సమాధానం కలిగిందండి. అప్పుడే నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లటం స్టార్ట్ అయింది. నా ప్రియమైన సంగమా, ఒక ప్రశ్న. ఈ దినాన దేవుని యొక్క సావాసము విడిచిపెట్టి ఈ దినాలు అవుతుంది. ఎందుకంటే బిర్యానీలు తినడానికో, లేకపోతే హోటల్కి వెళ్ళడానికో, భోజనాలు చేసుకొని తిని ఆశ్రమంలో ఏదో మాట్లాడుకుని సమయాన్ని గడిచి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను తప్పితే, దేవుని సన్నిధికి వచ్చి గంటల గంటలు ప్రార్థించి ఉపవాసాలుండి దేవునితో సావాసం చేయాలని సావాసం అనేది ఈ దినాల్లో మన సంఘంలోనే లేదండి. నేను ఆత్మతో చెప్తున్నాను. దేవుడి దగ్గర కనిపెట్టుకున్నప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడి యొక్క హృదయాన్ని ఎరిగాను కాబట్టి చెప్తున్నాను. మన సంఘంలో ఒక దినాన్ని ఒక లాక్డౌన్కి ముందు ఎలా జరిగిందంటే, ఉద్యోగాలు అందరికీ లేనప్పుడు కొన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకో చెప్పనా, ఆహారం ఏముండేది కాదు, దేవుడితోనే సావాసం చేసేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, కడుపులు మార్చుకొని కుటుంబాల నిమిత్తము ప్రార్థించేవాళ్ళు. సాక్షిగా నేను చెప్తాను. ఇదిగో గిరీష్ అని ఉన్నాడు, ప్రశాంత్ అని ఉన్నాడు, అశోక్ అని ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సాక్షిగా నిలబెడుతున్నారు. ఏమన్నా చేసేవాళ్ళు కదా. కొన్ని దినాలు ఉపవాసాలు నుండి వెలిగెత్తి 2-3 రోజులు తలుపులు వేసుకొని మరి గోజాలు వెళ్ళేవాళ్ళండి. చుట్టూరు నుండి ఒకరి తర్వాత ఒకరి ప్రార్థనలో గడిపేవాళ్ళు, దేవునితో సావాసం చేసేవాళ్ళు. ఈ దినాన ఎక్కడో కాదు, ఎనాగస్మ సంఘంలోనే ఆ సావాసం మిస్ అయింది. ఆ ప్రార్థన ధూపాలు మిస్ అయినాయి. అప్పుడు సంఘము ఎలా ఎదిగించబడుతుంది? మన సేవకుడు ఎలాగా ఆయన సేవలు ఇంకా బలపడతాడండి. సేవకుడు బలపడాలంటే ప్రార్థన ధూపాలు ఎప్పుడైతే నిలబడతాయో, ప్రార్థన ధూపాలు దేవుడి సన్నిధికి చేర్చబడతాయో, సేవకురాలు మండించబడతాడు స్టార్ట్ అవుతుంది. దేవుని ఆత్మ ఆ బిడ్డలందరూ ప్రార్థిస్తుంటే అగ్ని వలె నింపబడిందండి. ఈ దినాన సేవకుడి దగ్గరికి వచ్చి, అన్నా మేము 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటున్నాం, యవనస్తులుగా మేము ఉన్నాం, మా ఆత్మీయ జీవితం సరిగా లేదు, మా ప్రార్థన జీవితం సరిగా లేదు, మా కుటుంబ జీవితం సరిగా లేవు, ఉద్యోగాలు లేక కుటుంబాలతో కలహాలతో మేము ఇబ్బంది పడుతున్నాం, 2 రోజులు ఉపవాసాలు ప్రార్థన పెడుతున్నా, లేకపోతే 2-3 రోజులు కఠిన ఉపవాసం ప్రార్థన పెడుతున్నాని అన్న వాళ్ళు లేరు. ఇది నా మాట కాదండి, ఇది స్వయాన దేవుని మాట. ఆత్మలోనే చెప్తున్నా. ఎలా వర్ధిల్లుతాయి మన కుటుంబాలు, ఎలా వర్ధిల్లుతాయి ఆత్మీయ జీవితాలు? నా ప్రియమైన సంఘమా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కనపడకుండా వెళ్ళిపోవటం కాదండి. ఎవరికో తెలుసా, దేవుని సావాసము విడిచిపెట్టి వెళ్ళటం కాదండి. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇంకా సావాసం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి జీవించడం ఎంతో అవసరం అండి. అదే ఫ్రెండ్షిప్ కి వాల్యూ. ఏమండి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఉద్యోగాలు పొందుకున్న మనము, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి కుటుంబాలను పొందుకున్న మనము, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి మన జీవితాలు ఆత్మీయంగా ఎదిగించబడిన మన జీవితాలు ఈ దినాన ఉద్యోగాలు వచ్చిన తర్వాత, కుటుంబాలు వచ్చిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఫ్రెండ్షిప్ను కాదని విడిచిపెట్టి వెళితే, ఫెలోషిప్ కాదని విడిచిపెట్టి వెళితే, ఆయనతో సావాసం కాదని విడిచిపెట్టి వెళితే ఆయన బాధపడ్డా మన జీవితాలు ఎలా ముందుకు సాగుతాయండి? మన జీవితాలు, మన సంఘము ఎలా ముందుకు సాగించబడుతుందండి? ఆత్మీయంగా ఎదగాలి అన్న 2వ మెట్టు సావాసం ఎంతో అవసరం. మన సంఘం ఇంకా ఎదిగించబడాలన్న 2వ మెట్టు సావాసం అవసరం. దేవుని సన్నిధిలో దేవుని సావాసం కలిగి ఉన్న వాళ్ళు ఆత్మీయంగానే ఎదిగించబడతారండి. నేను ఒక మాట సెలవిస్తున్నాను. ఎందుకంటే ఈ దినాన నా ప్రభువు ఎవరిని కూడా పస్తులు పెట్టడం లేదు.
కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు ఈ దినాలు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వెనక్కి వెళ్ళి ఒక పూట ఆహారం తినడానికి మనకి ఎంతో కష్టమయ్యేది. మన కుటుంబాల్లో ఆహారం వెతుక్కోవడానికి, ఒక పూట ఆహారం వెతుక్కోవడానికి ఎంతో కష్టం. ఎక్కడ నుండో తీసుకురావాలి, ఎక్కడ భోజనాలు పెడుతుంటే ఎంత సంతోషించేవాళ్ళం. కానీ ఈ దినాలు దేవుడు నీటికి, ఆహారానికి, గాలికి ఎటువంటి కొరత పెట్టలేదండి. కానీ కొరత ఎక్కడుందో తెలుసా? ఆత్మీయతలో కొరత ఉంది, సావాసంలో కొరత ఉంది. ఆత్మీయతలో కొరత ఎందుకు వచ్చిందంటే ఆయనతో సావాసం ఆపేశాం, ఫ్రెండ్షిప్ ఆపేశాం, ఫెలోషిప్ ఆపేశాం. అందుకనే మన సంఘములో ఆయనతో మాట్లాడుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు. నా ప్రియమైన సంఘము, ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని ఆత్మ నీ గురించి, నా గురించి, మనందరి గురించి అంతగా కన్నీళ్ళు కాలుస్తుంది. ఎక్కడో కాదు, బలిపీఠం మీద ఇక్కడ కూర్చున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన చెప్తున్న మాటలు, ఆయన రోధిస్తున్న రోదన ఇదంతా. ఎందుకు ఇంతగా దేవుడు నడిపిస్తున్నాడంటే కొత్త సంవత్సరంలో మనం ఉన్నాం, ఇప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా అయినా సరే గుర్తుపట్టి ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మనం విడిచిపెట్టామో, ఇక్కడైనా మనము ముందుకు సాగుతామని దేవుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడండి. అందుకనే మొదట మనమందరము అపోస్తలుల యొక్క బోధలో ఉంటే మన ఆత్మీయ జీవితము, మన సంఘం యొక్క ఆత్మీయ జీవితము బలపరచబడింది. రెండోదిగా దేవునితో సావాసం ఉంటే, ప్రార్థనలో, వాక్యములో, ఫ్రెండ్షిప్లో, ఆయనతో మాట్లాడుకోవడంలో ఉంటే మన యొక్క సంఘము జీవితమే కాదండి, మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు కూడా ఆయన యొక్క సావాసంలో ఉంటే ఆత్మీయంగా ఎదిగించబడుతుంది. మూడోదిగా చూసుకుందాం. మూడోది ఏంటండి? రొట్టె విరుచుట. పిల్లారా, ఈ రొట్టె విరుచుట అనగా చాలా మంది అనుకుంటారు మామూలు ప్రభురాత్రి భోజనం, లేకపోతే సంస్కార ఆరాధన అని చెప్తారు. చదువుకుందాం 1 కొరింథీ ఒక చిన్న మాట, ఎందుకంటే రేపు ప్రభు బలం ఉంది కాబట్టి, అది కాక నూతన సంవత్సరం కాబట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభు ఎందుకో ప్రేరేపిస్తున్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చదువుతాం. అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగనే చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి, గమనించండి పిల్లరా, ఇక్కడ ఆదివారానికి ప్రాముఖ్యమైనది మరి ఒకటి ఏంటంటే, మనమందరం కూడుకుంటున్నప్పుడు అపోస్తలుల యొక్క బోధ ఎంతో అవసరం. ఆదివారం ఎందుకు కూడుకుంటామో తెలుసా? అపోస్తలుల యొక్క బోధన మనం నిలబడాలి, సావాసం కలిగి ముందుకు సాగాలి. మూడోది రొట్టె విరుచుట ఎంతో అవసరం. ఎందుకంటే ఆ దినాలలో శిష్యులు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన యొక్క బలలో పాలు భాగస్థులు అయ్యేవారు. ప్రభు యొక్క బల ఎదుగు మనం వస్తున్నప్పుడు ఎందుకు అనారోగ్యాల గుండా, లేకపోతే ఎందుకు వీళ్ళందరూ కష్టాల్లోకి, ఇబ్బందులకు వెళ్తున్నారు అంటే ఆత్మీయంగా ఉన్న బిడ్డలు ప్రభు బలను ఏదో ఆశామాషకి ఏదో ఒక ద్రాక్షారసము లేకపోతే ఒక రొట్టె ముక్కలాగే అనుకుంటున్నారే తప్పితే, నా కోసము విరచబడిన శరీరము, నా కోసము కాల్చిన అమూల్యమైన రక్తము, ఒక ప్రాణం పెట్టి వెలపెట్టి నన్ను కొన్నాడు అన్న భయం లేకుండా ఈ దినాన అందరూ తీసుకున్నారు కదా అని చెప్పి ఏదో ఆశామాషకి వస్తూ ఉన్నారు.
ఎందుకు అంటే ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకొని అనేక మార్గాల గుండా దేవుని మార్గాలు మనం నడుస్తామని మాట ఇచ్చాం. ఈ రొట్టె విరుచుట ఎంతో విలువైనది. ఎందుకో చెప్పనా, చదువుకుందాం. యోహాను 6:52. ఈయన తన శరీరము ఎలాగు తిననీయగలడని 6:52. యోహాను 6:52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమార శరీరము తిని ఆయన రక్తమును త్రాగితే గాని నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చాలండి, అంత్య దినాల్లో వాళ్ళని లేపుతాడు. ఎవరైతే రక్తమును తిని ఆయన రక్తమును తాగి శరీరము తింటారో వారే నిత్యశంలో ఉంటారు. ఈ దినాన ప్రభు భోజనాన్ని తృణీకరించే వాళ్ళు ఎంతో మంది లేరు, చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇది ఏర్పాటు చేయబడుతుందంటే, తృణీకారం ఎందుకు వస్తుందంటే నిజమైన బోధలో లేరు, నిజమైన సావాసంలో లేరు. సంఘంలో తృణీకారము ఏర్పడబడుతుందండి. తృణీకారము సంఘంలోకి వచ్చింది. ప్రభు బల ఆదివారం ఇస్తున్నారు కదా, ఒక సిద్ధపాటు లేకుండా పాపముతో వచ్చి పాపముతోటి ప్రభు బలలో చేయవేస్తే దేవుని వాక్యం సెలవిస్తుందండి, అయోగ్యముగా మీరు తీసుకోవద్దు. అయోగ్యముగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఏమవుతారంట? రోగులు అవుతారు. అంతేకాదండి, మరణాలు కూడా సంభవిస్తాయి. అందుకని నా ప్రియమైన సంగమా, అలవాటుగా తీసుకోవద్దండి. మీరు అలవాటుగా తీసుకోవద్దు. ప్రభు వద్దకు వచ్చి ఆయన క్షమాపణ వేడుకొని సిద్ధపడి, ఏం చెప్పాలంటే శనివారం పూట అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం కాకుండా కొంచెం ప్రార్థనలో గడిపి ఆయన కనిపెట్టుకొని ప్రభు వాళ్ళకి సిద్ధపడే బిడ్డలుగా మనము ఇక మీదట ఉండాలండి. ఎప్పుడైతే ప్రభు వల్ల ఎందుకంటే ఆయన మన కోసం ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి మనల్ని కాపాడుకున్నాడు. ఆ సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచుటంటే మామూలు విషయం కాదండి. స్వయాన దేవుడే సెలవిచ్చాడు, ఎవరు నా శరీరమును తిని నా రక్తమును తాగుతారో వారే నిత్యశములో ఉంటారు అన్నారు. నేను ఒక మాట సెలవిస్తాను. మీ గురి ఏంటి? మనందరి గమ్యం ఏంటి? మనమందరం ఎక్కడికి చేర్చబడాలి? పరలోకమే కదండి. ఈ మార్గము తప్పించి ఏదైనా మార్గం ఉందా? వేరే మార్గం లేదు. ఖచ్చితంగా ఈ మార్గంలోనే వెళ్ళాలి. బాప్తీసం తీసుకున్న బిడ్డలు మీ ప్రవర్తన ద్వారా, దేవుని సావాసం ద్వారా, మీకు ఇచ్చిన బోధ ద్వారా వాళ్ళని ప్రేరేపించేవారిగా, వాళ్ళ నిమిత్తం ప్రార్థించేవారిగా మేము మార్చబడాలండి. అందుకని రొట్టె విరచడం ఆచారం ఏదో వచ్చేసి విరవటం కాదు. ఆదివారం కూడుకునేదే మనం ఎందుకో తెలుసునా? రొట్టె విరచడము అనేది ఒక ప్రాముఖ్యమైనది. చాలా మంది దినాన బాప్తీసం తీసుకొని కూడా ఏముందలే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చులే, తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. నేను చూశాను కొన్ని సంఘాల్లో బాప్తీసం తీసుకొని పరిచర్యలో వాడబడుతున్న వాళ్ళు కూడా ప్రభు మనకు దూరంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి నేను ఎంత ఏడ్చానో తెలుసా? విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది నా ప్రియమైన సంఘమా, మన సంఘములో విలువైన దాన్ని ఎప్పుడు పోగొట్టుకోండి. ఆదివారం పూట మీరు మానొద్దండి. బలలో చేయి వేయటం మీరు మానొద్దండి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే మీరు మానొద్దండి. ఎందుకంటే ఆయన మన కోసము కార్చిందండి. ఆయన మన కోసము నాపరాలతో గొచ్చబడ్డాడు. ఆయన శిలువ త్యాగాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి.
ఆదిమ సంఘము జ్ఞాపకం చేసుకుంది. ఈ దినాన మన సంఘాల్లో ఆయన జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు కరువు అయిపోయారండి. ఏమండి? ఆయనను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు కరువైపోయారు. అందుకని ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆయన కన్నీటికి బదులుగా రక్తాన్ని కారుస్తున్నాడు. ఇంకా నీకు నా కోసం కాలంలో కారుస్తున్నాడండి. మౌనమైపోయాడు మన కోసము. ఇకనైనా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇకనైనా మన హృదయాలు మార్చుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు యోగ్యముగా ప్రభు బలలో చేయి వేస్తావో అప్పుడే నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లింపజేయండి. 3 మెట్లకు వచ్చింది. మొదటి మెట్టు ఏంటండి? అపోస్తలుల యొక్క బోధలో మన సంఘం ఉండాలి. రెండోదిగా సావాసములో ఉండాలి. ఎవరి సావాసం? దేవుని యొక్క సావాసములో మన సంఘం ఉండాలి. మూడోదిగా రొట్టె విరుచుటలో మనము యోగ్యముగా ఉండాలి. ఎప్పుడు మర్చిపోతుంది. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా చూసుకున్నామండి. 4వది ఏంటండి? ప్రార్థనా జీవితం. ఎందుకంటే ప్రార్థన గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రార్థన చేయమని చెప్పటం సులువే, ప్రార్థన గురించి బోధించడం సులువే, కానీ ప్రార్థించటమే కష్టం. అవునా కాదు? ప్రార్థించటమే కష్టం. నేను ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఒక చూసి నాకిచ్చిన ప్రార్థన చాలా మంది విశ్వాసం నా దగ్గరకు వచ్చినప్పుడు, అన్నా నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు ప్రార్థన నేను గడపలేకపోతున్నాను, ఎక్కువసేపు నేను ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు, ప్రార్థనలో గడపాలి అంటే ఎలా ఏంటని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. మన సంఘంలోనికి చాలా మంది కొత్త వాళ్ళు దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. అనేక కొత్త వాళ్ళు వస్తున్నారు. ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే ప్రార్థన గురించి చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప, ప్రార్థన గురించి బోధించే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప, బలిపీఠం మీదకి వచ్చి ప్రార్థనలను చేసే వాళ్ళు తక్కువైపోయారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఉంది. నేను చదవద్దు, టైం అయిపోయింది కాబట్టి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం 1 నుంచి 5వ వచనాలు ధ్యానిస్తే, పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవదూతలు స్వయాన వచ్చి ఉదయాన్నే వచ్చి చేతులతోటి ఎత్తి పట్టుకొని ఏ పరిశుద్ధులైతే చేస్తాడో ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధికి చేర్చబడుతుందంట. అక్కడికో ఇక్కడికో కాదండి, స్వయాన నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థన. ప్రభు ఏమని చెప్తారు? నా గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పే వాళ్ళు ఎక్కువైందంటే ప్రార్థన చేసుకునే వాళ్ళు తక్కువైపోయారండి. ప్రార్థన ధూపము తక్కువైపోయింది. సర్వీస్ చెప్తున్నారు ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, సంఘంలో ప్రార్థన ధూపాలు తక్కువైనా లేదా? ఎవరో ఎందుకు పరిచర్యలో వాడుకునే వాళ్ళే ప్రార్థనలో ఉండలేదు. ఏమండి? పరిచర్యలో వాళ్ళు ఉండే వాళ్ళే ప్రార్థన లేకపోతే దేవుళ్ళు ఎలా వాడబడతారు? ప్రార్థన ధూపం లేకపోతే నీకు ఇచ్చిన పరిచర్యను ఎలా ముందుకు సాగించగలుగుతావు? నా ప్రియమైన సంగమా, ఒక ప్రశ్న ఏంటంటే, అంటున్నారు కదా అన్న ఎలా ప్రార్థించాలి, ఎక్కువసేపు ఎలా ప్రార్థించాలని నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే, ఇట్లా చెయ్యి కదా, 5 వేలు ఉంది, 5 వేలు ఉంది. మొదటి వేలు ఇది తప్పు బొటన వేలు. ఈ మొదటి వేలు ఇట్లా పెట్టినప్పుడు ఎలా చూపిస్తుంది? పైకి చూపిస్తుంది. ప్రార్థన చేయాలి, ఇప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి అన్న వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఓకే, చేయలేకపోతున్న వాళ్ళకి ఒక చిన్న విషయాలు చెప్తాను. బొటన వేలు ఇలా చూపిస్తుంది, పైకి చూపిస్తుంది. 5 నిమిషాలు పెట్టుకోండి. పైన ఎవరున్నారు? మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సింహాసనం ఎక్కడుందండి?
పైన ఉన్నది. మొదటి వేలు ఎంట పెట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొని 5 నిమిషాలు నీ కోసం ఆయన ఏదైతే ఆయన చేశాడో తలపోసుకుంటూ కృతజ్ఞత స్తుతులు 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 అంటూ పరిశుద్ధుడు 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 అంటూ హృదయపూర్వకమైన కన్నీటితోటి నువ్వు స్తుతించు. 5 నిమిషాలు అయిపోయింది. రెండోది ఏంటండి? చూపుడు వేలు. చూపుడు వేలు ఎవరు చూపిస్తుంది? ఇతరులను చూపిస్తుంది. ఇతరులను చూపిస్తుందా లేదా? వాక్యంలో చూపిస్తాడు. చూసుకుందామండి. ఎక్కడంటే తిమోతి, 2 తిమోతి, 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని చెప్పుతున్నాడా లేకపోతే హెచ్చరిస్తున్నాడా? హెచ్చరిస్తున్నాడు. మొదట 5 నిమిషాలు దేవుణ్ణి స్తుతించాం. రెండవదిగా ఇతరుల నిమిత్తము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టుకో. 5 నిమిషాలు దేవుని స్తుతిస్తాం, 5 నిమిషాలు ఇతరుల నిమిత్తము ప్రార్థిస్తాం, లేఖనాలు సారంగా 10 నిమిషాలు అయిపోయింది. మూడవది ఏంటండి? మూడవది పెద్ద వేలు, మిడిల్ వేలు. ఇది అందరికంటే పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి ఏం పెట్టుకుందాం అంటే అధికారుల వరకు పెట్టుకుందాం, దేశ నాయకుల వరకు పెట్టుకుందాం. దీనిలోనే అధికారులు ఎవరున్నారంటే వాళ్ళకంటే అధికారులు సేవకుల నిమిత్తం పెట్టుకుందాం. వీళ్ళ నిమిత్తం ఒక 5 నిమిషాల ప్రార్థన, పెద్దవాళ్ళ నిమిత్తం 15 నిమిషాలు అయిపోయింది. తర్వాత ఏంటండి? ఇది ఏమంటారు? ఉంగరం వేలు. ఉంగరం వేలు. ఇది కొంచెం ఇట్లా తీయాలంటే కొంచెం బలహీనత పడి ఉంది. కొంచెం రావట్లా, ఇది వచ్చినట్టు రావట్లా, కొంచెం బలహీనంగా ఉంది. బలహీనంగా ఉంది కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకొని రోగుల కోసము, బలహీనుల కోసము, అవిశ్వాసుల కోసము ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు. అప్పటికి ఎన్ని నిమిషాలు అయిపోయిందండి? 20 నిమిషాలు అయిపోయింది. ఆ రోజు ఏంది? చిటికిన వేరు. ఇది ఎవరి కోసము తెలుసా? నీ కోసము, నీ కుటుంబం కోసము, నా కోసం, మనందరి కోసం, మన కుటుంబాల నిమిత్తం 25 నిమిషాలు ఈజీగా అయిపోయింది. ఈ దినాన ప్రార్థన ఎలా ఉన్నాయి తెలుసా? అన్ని కలిపి 20 సెకండ్లు చేసేస్తున్నారు. 20 సెకండ్లు అండి, 20 సెకండ్లు లేక 1 నిమిషం. ఇది ప్రార్థన అండి. చూపిస్తాను. లూకాసు వార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి ఈ కింది నా యొద్ద. చాలండి. అక్కడ ఏం చేస్తున్నాడు ప్రభు? మళ్ళీ ఇంకా చూసుకుందాం. మార్కు సువార్త 1:35. మళ్ళీ చదువుకుందాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాడంట. మన వాళ్ళు ఎండ కలిగిన 10 గంటలైనా, 11 గంటలైనా, 12 గంటలైనా స్వయాన దేవుడే చీకటిలో, ఇదిగో ఇంకా వెలుతురు రాకముందే ప్రార్థిస్తున్నాడండి. దేవుడే అలా చేస్తుంటే ఇంకా బలహీనమైన మనం ఎలా చేయాలి? మనం బలంగా తయారవటానికి ఇంకా ఎలా చేయాలండి? నేనే చెప్తాను. మీరు ఇంత దూరం ఆత్మీయంగా నడుచుకుంటూ వచ్చారు, దేవుడు నడిపించుకుంటూ వచ్చారు. ఆత్మీయ ఎదుగుదల ప్రారంభంలో మీ ప్రార్థన ఎలా ఉండేదండి? 3 గంటలకు లేసేవాళ్ళు, 2 గంటలకు లేసేవాళ్ళు, 4 గంటలకు లేసేవాళ్ళు, 5 గంటలకు లేసేవాళ్ళు, 6 గంటలకు లేసేవారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్న వాక్యం అక్కడ నెరవేర్చబడింది. ఇప్పుడు నెరవేర్చబడిందా? ఎడతెగక ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఏమండి? చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 5:7.
మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. చాలండి. మరణం నుండి విడిపించే దేవుడు ఆయనని. ఆయనకి ప్రార్థన చేసే వాళ్ళు కరువైపోయారు. నా ప్రియమైన సంగమా, హాస్టల్లో ప్రార్థించడానికి ఇబ్బందిగానే ఉంటుంది. నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి కొన్ని కుటుంబాల్లో కూడా ప్రార్థించడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే, కొన్ని నెలల నుండి ప్రశాంత్ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఉదయకాలమే సంగమ నిమిత్తము విజ్ఞాపన చేయడానికి, ఓన్లీ ప్రార్థన చేయడానికి 8 గంటలకే ఇక్కడికి వస్తున్నారు. ఓన్లీ ఆదివారం పూట. ఎందుకో చెప్పిన, దీన్నన్నా ఆధారం చేసుకొని ప్రార్థనలో మన సంఘము ఎదిగించబడుతుందని ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది బలంగా తయారవడానికి, కొంతమంది ఆసక్తి కలిగి ఉన్న బిడ్డలు వచ్చి మేము గంట అనుకున్నాం కానీ గంటన్నర కూడా సరిపోవట్లేదండి. అంత ఆసక్తి కలిగి ధూపాలు వేస్తూ ఉన్నారు ప్రార్థన. హాస్టల్లో ప్రార్థించుకోలేని బిడ్డలు ఉంటే బలవంతం ఏం లేదు, వాళ్ళకి కూడా వచ్చి ప్రార్థించుకోవచ్చు. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు ఎక్కడ ఇద్దరు కూడా ఉంటే వాళ్ళ మధ్యగా ఉంటారని సెలవిచ్చిన దేవుడు, ఇద్దరు ప్రార్థిస్తున్నప్పుడు మూడో వ్యక్తి బలహీన స్థితిలో ఉంటే ఆ ప్రార్థన మూడో వ్యక్తిని మండించిందండి. అందుకనే మన సంఘంలో నిజంగా ప్రార్థన ధూపాలు తక్కువైపోయినాయి. ఒకప్పుడున్న ఆ ప్రార్థన లేదు. 10 మంది కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు కానీ, 10 మంది కూర్చొని బిర్యానీ తినడానికి ఇష్టపడుతున్నారు కానీ 10 మంది కూర్చొని ప్రార్థించేవాళ్ళు తక్కువైపోయారండి. ఎక్కడో కాదు, మన సంఘంలో. ఇది నేను చెప్తున్నది కాదండి. ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఆత్మ పోషిస్తుంది. అది తక్కువైపోయాయి. నా ప్రియమైన సంఘమా, పరిచర్యలో మనం వాడబడాలి అంటే మొదట మనము ప్రార్థనలో వాడబడాలండి, బోధలో వాడబడాలండి, ఆయనతో సావాసం కలిగి జీవించాలండి, ఆయన బల్ల యొద్దకు మనం యోగ్యముగా వచ్చే వారిగా ఉండాలండి. ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. 25 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. 2 నిమిషాలు చేస్తాము ప్రార్థన. 2 నిమిషాలు ఏం చేస్తాం? ప్రభువు యోహాను గారి యొక్క తల కొట్టించినప్పుడు ప్రభు అరణ్య ప్రాంతంలో నైట్ వెళ్ళిపోయాడు. వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు. నైట్ అంతా ప్రార్థనలో ఉన్నాడు. 2 నిమిషాలు ప్రార్థనలో గడపలేకపోతున్నామే. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు ప్రార్థన ఎలా గడుపుతామండి? అందుకనే ఆదిమ సంఘము దేవుని మహిమార్థమై ఎలా నిలబడి ఉంటుంది తెలుసా? ఈ 4 మెట్టులు వాళ్ళు పాటించారు. స్తంభాలను నిలబడ్డారు, బోధకు లోబడ్డారు, సావాసానికి లోబడ్డారు, రొట్టె విరుచుటలో నిలబడ్డారు, ప్రార్థనలో నిలబడ్డారండి. ఎన్ఆర్ఎస్ సంఘం కూడా అలా నిలబడాలి. ఈ సంవత్సరంలో మొదటిలో ఉన్నాం కాబట్టి ఈ 4 విషయాలు మర్చిపోవద్దు. ఇందాక నేను చెప్పా కదా, ఈ 5,000 ప్రార్థన అని, కొంతమందికి 6,000 కూడా ఉంటుంది. ఈ దినాన్ని మనం కూడా 6,000 పెట్టుకున్నాం. ఏదో తెలుసా, అంత అయిపోయిన తర్వాత కనిపెట్టుకోవడం, ప్రభువు మాట్లాడుతాడని కనిపెట్టుకునే వారికి మనం ఉండాలి. 5 నిమిషాలు ఎక్కువసేపు కాదు, అక్కడ 30 నిమిషాలు ప్రార్థన అయిపోతాయి. చేయలేని వాళ్ళకి ఒక సూచన. అందుకని ప్రియమైన సంఘమా, ఆత్మీయ ఎదుగుదలకు 4 మెట్టులు. 4 సంఘము మనందరం ఈ 4 మెట్టులో మనం ఉంటే మన సేవకులు సేవకురాలు అనేక విధాలుగా వాడబడతారు. అంతేకాదు మన కుటుంబాలు కూడా వాడబడతారు. రక్షణ బిడ్డలు రక్షించబడతారు. ఆయన నామానికి మహిమకరంగా నిలబడతారు. ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మనం మన జీవితాన్ని చూసి, మన ప్రవర్తన చూసి వాళ్ళు మార్చబడతారండి. అందుకని ఏ బోధలో మనం ఉండాలో గుర్తుపట్టాలంటే వాక్యాన్ని, నీ ముందున్న వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ఏది నిజమైన బోధను గుర్తుపట్టి దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. 3వదిగా లోకపు స్నేహం కాదు, దేవుడితో స్నేహం చేసేవారిగా ఉండాలి. దేవుడితో స్నేహం అంటే ఆయనతో ప్రార్థించే వారిగా ఉండాలి, వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి, ఆయనతో మాట్లాడుకునే వారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి. అదే దేవుడితో సహవాసం. 3వదిగా రొట్టె విరుచుట యోగ్యముగా మనం వచ్చేవారిగా ఉండాలి. రేపు రొట్టె విరుచటమే కదండి. అందుకని
అదేవిధంగా నాలుగవదిగా మనం ప్రార్థనలో ఏదో చేసేవారిగా కాదు, అనేక దేవుని వాక్యం సెలవిస్తుంది ఎడతెగక ప్రార్థించేవారిగా ఉండాలంట. ప్రార్థనలు మెలుపుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎప్పటి వరకు తెలుసా? ఆయన రాకడ వచ్చేంత వరకు మన హృదయాలు స్థిరపరచుకొని ఆయన నామములో మనము బలపడే వారిగా ఉండాలి. దేవుడు ఇచ్చిన వాటిని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలండి, ఆరోగ్యంలో ఉన్న వాళ్ళందరూ మోకాలండి. ప్రార్థించుకుందాం. 23 సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఆయన కృప చేత బలపరిచాడు. 2024లో నిలబెట్టి ఎన్నో విషయాలు, ఇదిగో మొదటిలో మనం ఉన్నాం. ఈ సంవత్సరము మనం ఏం చేయాలో ఎన్నో తీర్మానాలు చేసుకుని ఉంటాం. కానీ ఆయన ఏం చేయమంటున్నాడు, మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, మనల్ని ఏ పరిచయలు నడిపించాలో, ఏ బాధ్యత మనకిచ్చాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదలుకొని వారి ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టాను అన్న దేవుడు, ఇది మొదలుకొని ఆయన పనిలో మనం వాడుకోవడానికి, సంఘమును ఎదిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ బోధలో నువ్వు తప్పిపోతున్నావో, ఆయనతో సావాసం చేసి ఎన్ని దినాలు అవుతుందో, ఆయన బల ఎందుకు ఏ రకంగా నువ్వు వస్తున్నావో, ప్రార్థించి ఎన్ని దినాలు అవుతుందో, కనిపెట్టుకుని ఎన్ని దినాలు అవుతుందో. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ప్రార్థించావు, ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు ప్రార్థించడం ఆపేసి. నా ప్రియమైన సంగమా, ప్రార్థించుకున్నాం. ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ నోరు తెరిచి, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నిజమే ప్రభువా, అయ్యా ఇదిగో ఈ 4 మెంటలు మేము తప్పిపోయాం. అయ్యా ఇదిగో నాయన మా జీవితము, ఇదిగో ఆత్మీయ జీవితము సన్నగిల్లిపోయింది ప్రభువా. ఈ 4 మెంటలు మేము తప్పిపోయాము దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఆదివారం మేము కూడుకుంటున్నామంటే అయ్యా నీ బోధలో మేము బలపరచబడాలి ప్రభువా, నీతో సావాసము కలిగి జీవించాలి ప్రభువా. ప్రభువా కనికరించండి ప్రభువా, అయ్యా కనికరించండి, సహాయము దయచేయండి అయ్యా. అయ్యా అదిగో నీ బల ఎందుకు వస్తూ ఉండగా మా హృదయాలు స్థిరపరచండి ప్రభువా. మా సంఘం యొక్క అదిగో హృదయాలు స్థిరపరచండి ప్రభువా. ప్రార్థన ధూపంలో మీరు లేపండి ప్రభువా. ప్రార్థన చేసే వాళ్ళు కరువైపోయారు ప్రభువా. ప్రార్థన ధూపాలు ఆగిపోయింది ప్రభువా. మా సంఘములో ప్రార్థన ధూపాలు లేపండి ప్రభువా. ప్రార్థించే వారిని మీరు ఎన్నుకోండి ప్రభువా. ఆసక్తి కలిగి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. కనికరించి సహాయం దయచేయండి. మా సేవకుడు పోరాడుచున్నాడు అయ్యా. మా సేవకుడు దేవా ఇదిగోనైనా అయ్యా పోరాడే స్థితిలో ఎన్నో మార్లు పడిపోతున్నారు ప్రభువా. అయ్యా ఇదిగో మా సేవకుడు బలపడాలంటే సంఘము ప్రార్థించాలి కదా ప్రభువా. ప్రభువా కనికరించండి. దుష్టుడుగా అనేక విషయాల్లోనైనా బలవంతంగా కృంగదీస్తూ ఉండగా మా సేవకులను బలపరచమని సంఘముగా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మా సేవకులను ఇంకా మీరు బహుబలంగా వాడుకోండి నాయన. దేవా కనికరించండి. మా సంఘము దేవా ఇదిగో ఎత్తబడాలి ప్రభువా. అయ్యా నీ నామ మహిమార్థమై ఎత్తబడాలి ప్రభువా. ఆత్మీయతలో బలపరచబడాలి ప్రభువా. కనికరించండి. వాక్యము ధ్యానించే వారిగా మా సంఘం ఉండాలి అయ్యా. నీతో సావాసం చేసే బిడ్డలుగా మా సంఘం ఉండాలి ప్రభువా. అయ్యా యోగ్యముగా నీ అందుకు రావటకు మా సంఘము దేవా స్థిరపరచబడాలి ప్రభువా. ప్రార్థించే బిడ్డలుగా మా సంఘము దేవా మార్చబడాలి ప్రభువా. కనుక కనికరించి సహాయం దయచేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మా అందరినీ ఒకసారి దర్శించండి. అదిగో పెద్దగా ఉంటున్నా అదిగో దేవా తల్లి గారిని మీరు దర్శించండి. ఎన్నో విషయాలు దేవా అదిగో తన అనుభవాలు గుండా మాకు తెలియజేస్తూ ఉండగా ఇక్కడ ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి ఆయన. కుటుంబానికి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డల కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి నాయన. ఈ సంవత్సరంలో మేలులతో మీరు నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. దేవా ఇదిగో దేవా జరగబోతున్న అదిగో నాయన అదిగో నాయన ఆదివారం యొక్క అదిగో కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరే దర్శించి అనేక ఆత్మను మీరు బలపరిచిన ఆయన. నీ బలం ఎందుకు వస్తుండగా యోగ్యముగా మేము చేతులు వేటుకు సహాయం దయచేయండి. నీ మరణం మీరు జ్ఞాపకం చేసుకునే శక్తిని దయచేయండి. దేవా కనికరించి సహాయం చేసి ఈ రాత్రికాల సమయంలో ప్రభు బిడ్డలు బయలుదేరి వెళ్తూ ఉండగా అయ్యా నూతన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. సాక్షులుగా మా సంఘాన్ని దీవించి బలపరచమని వేడుకుంటున్నాం.
నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఈ చిన్న ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే, ప్రభు శిలువ రక్తమే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అంత నాశనం కలుగును గాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.